అయిపోయిందా? డేట్ కూడా కరెక్ట్గానే ఉంది కదా. ఇంకా 2 years టైం ఉంది. మరి డస్ట్బిన్లో ఎందుకు పడేసినట్టు? లక్ష్మి! అమ్మో, విహారీ గారు వస్తున్నారు. వీటిని వెంటనే దాచాలి. ఏం చేస్తున్నావు లక్ష్మి? ఏం లేదు విహారీ గారు. సరే, ఒకసారి నాతో పాటు రా, నీతో పనుంది. ఈయనెవరు విహారీ గారు? ఈయన స్కెచ్ ఆర్టిస్ట్. నువ్వు హాస్పిటల్లో నన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడిని చూసావు కదా, వాడు ఎలా ఉంటాడో చెప్తే ఆయన అలా బొమ్మ గీస్తారు. మేడం, అతను ఎలా ఉంటాడో మీకు బాగా గుర్తుంది కదా? బాగా గుర్తుందండి. కనకం, ఆయనకి పోలికలు వివరంగా చెప్పు కనకం. ఈయన బొమ్మ గీస్తారు, వాడి క్లియర్ పిక్చర్ మనకి దొరుకుతుంది. చెప్పండి మేడం. ఇవి ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు వేసుకునేవి కదా. ఈ మందులు లక్ష్మి రూమ్లో ఎందుకున్నాయి? ఈ లక్ష్మి దొరికింది, చెప్తా దీని సంగతి. హే లక్ష్మి!
విహారీ, ఏం చేస్తున్నారా ఇక్కడ? ఆ, అమ్మా యమున అమ్మా ఆ, ఎవరి బొమ్మ ఇది? తన కడుపులో ఉన్నది ఎవరొదినా? మా అన్నయ్య. మా అన్నయ్యే ఈ ఇంటి వారసుడు. అంత శ్రద్ధగా ఉంటే కోపం రాదా నాకు? సారీ అమ్మా. అక్క, ఏది ఏమైనా నువ్వు సహస్రని కొట్టడం తప్పే. ఇంకొకసారి అలా తన మీద చేయి చేసుకోకు. అవునక్క, దాని మీదేంటి నీ ఆవేశం? ఏదో కోపంలో కొట్టేశాందేవే. సారీ సహస్ర. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? పద, నీకు చూసిస్తాను. తర్వాత ఈ మందులు వేసుకుందు కానీ రా. పద్మాక్షమ్మ మామూలుగానే సహస్రమ్మని ఏమీ అనరు. అలాంటిది ఒక్కసారిగా తనని ఎందుకు కొట్టారు? అసలు సహస్రమ్మ ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా టాబ్లెట్స్ పడేస్తుందా? తను ప్రతిరోజు వేసుకోవాల్సినవి అలా ఎందుకు పడేస్తుంది?